వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. తప్పులు చేశాను స్వామి క్షమించు, ఇకపై చెయ్యను అని అంటే అప్పుడు చేసిన తప్పులన్నీ క్షమించి అనుగ్రహించగలిగే అపారమైన కారుణ్యం రాముని దగ్గర ఉన్నది. నువ్వు నమస్కరించడం అనే ఒక్క ప్రేమ ఉన్నదే, ఆ ఒక్క ప్రేమకి సంతోషిస్తాడు. నువ్వు చేసిన వేల కొలది అపరాధాన్ని పక్కన పెట్టేస్తాడు. అది భగవద్గుణం. అది రామచంద్రమూర్తి వద్ద కనబడుతున్నది. ఒక ఉత్తమ మానవుడిగా అంటే ఉత్తమ పురుషునిగా పురుషోత్తమునిగా రాముని వద్ద ఈ గుణాన్ని మనం రమ్యముగా కీర్తించుకుంటున్నాం. అంతేకాదు పెద్దవాళ్ళు కనబడినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అది నేటి తరానికి చాలా తగ్గిపోతుంది. గురువుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేది ఈ రోజుల్లో పిల్లలకి నేర్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలకి సంస్కారాలు లేవు కాబట్టి వాళ్ళకు లేవు. లేనివాడికి లేనప్పుడు తప్పు లేదు, ఉన్నవాడు వదులుకోవడమే తప్పు. తెలుసుకోండి. ఇక్కడ శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధై చ సజ్జనై కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్యాంతరిష్వపి. ఈయన ఎప్పుడూ కూడాను శీలములో గొప్పవారు అంటే మంచి ప్రవర్తన గుణము కలవారు, జ్ఞానంలో గొప్పవారు, వయోవృద్ధులు. వాళ్ళ దగ్గరికి వినయంగా వెళ్ళి వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాడు. ఇది చెప్తున్నారు. వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాడంటే అర్థం ఏంటి? వాళ్ళతో సంభాషణ చేసి వాళ్ళ నుంచి ఎక్కువ తెలుసుకుంటాడు. అది ఎప్పుడూ కూడాను అన్ని పుస్తకాలు చదువుకుంటే తెలుస్తాయి అనుకోవద్దు. ఉత్తమ గుణం కలవారు, జ్ఞానులు, పెద్దలు, వయస్సులో పెద్దవారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వయస్సులో పెద్దవారు అనుభవాలు చెప్తూ ఉంటారు, జ్ఞానంలో పెద్దవాళ్ళు జ్ఞానం బోధిస్తూ ఉంటారు, గుణాల్లో పెద్దవాళ్ళు గుణాలను చూపిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల నువ్వు బాగుపడతావు. అందుకే సజ్జన సాంగత్యం అంటే ఇది. వాళ్ళతో ఎక్కువ ఆడతాడు. బుద్ధిమాన్ జ్ఞానవంతుడు. బుద్ధి అంటే వివేకము. ఏది మంచి ఏది చెడు నిశ్చయించగలిగే వివేకం పేరు బుద్ధి. అది కలవాడు. మధురాభాషి తీయగా మాట్లాడతాడు. చాలా విశేషమైన అంశం ఇక్కడ. తీయగా మాట్లాడుతుంటే బెల్లం తిని మాట్లాడతాడు కాదు ఇక్కడ అర్థం. తీయగా మాట్లాడుతాడంటే మధురత్వం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపించే మాటని మధురం అంటారు. ఇక్కడ రాముడు మాట్లాడుతుంటే మధురంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాడు పూర్వభాషి ప్రియం వదహ. మధురంగా మాట్లాడతాడు, ముందుగా మాట్లాడతాడు, ప్రియంగా మాట్లాడతాడు. ఇది మరొకటి కలిసింది ఇప్పుడు. మధురత్వం ప్రియం. అవతల వాళ్ళకి ప్రియం కలిగేటట్టు మాట్లాడాలి. అంతేగాని మాటల్లో నొప్పించేటట్టు నేను సత్యమే చెప్పాను కదండి అని సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పడం చేతనవ్వాలి. అందుకే సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం అని చెప్తాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. భగవంతుడు అనుగ్రహించాలి అంటే 3 రకాల తపస్సు చేయమన్నాడు. వాచిక తపస్సు, మానసిక తపస్సు, కాయిక తపస్సు. ఈ 3 తపస్సులు మాని ఇంకేవేవో తపస్సులను చేస్తే ప్రయోజనమే ఉందండి ఇక్కడ. వాచిక తపస్సు అంటే నీ మాట వల్ల అవతల వాళ్ళకు ఉద్వేగం కలగకూడదు. ప్రియంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి, సత్యంగా మాట్లాడాలి. అవతటి వారికి ప్రియం కలుగుతోందని అసత్యాలు చెప్పకు. సత్యం పలుకు, ప్రియంగా పలుకు, హితంగా పలుకు, ఉద్వేగం కలగకుండా పలుకు. శాస్త్ర సంస్కారంతో మాట్లాడు. దానికోసం శాస్త్రాలు అధ్యయనం చేయి. అది శాస్త్రాలు అధ్యయనం చేయడం, ఆ సంస్కారమును తెలుసుకోవడం, ఇవన్నీ వాచిక తపస్సు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి అంశం. ఆ పరమాత్మయే రాముడిగా చేసి చూపిస్తున్నాడు. ప్రియం వదహ వీర్యవాన్నచ వీర్యేణ మహతాస్వేన విస్మిత. మహావీరుడు, పరాక్రమవంతుడు అయినా తన పరాక్రమానికి తాను గర్వించడు. ఇది తెలుసుకోవాలి. భగవంతుడి దయ వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల ఇతరుల కంటే మనకు గొప్ప లక్షణం ఒకటి వస్తుంది. అది డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు, తెలివితేటలు కావచ్చు, పరాక్రమం కావచ్చు. ఏదో ఒక గొప్ప లక్షణం పూర్వజన్మ సుకృతం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల వస్తుంది. అది వచ్చినప్పుడు భగవత్ ప్రసాదమని వినయంతో ఉండాలే తప్ప అది నా నిర్వాహకమని గర్వించాడా దెబ్బతింటాడు. ఇది చాలా ప్రధానమైనది. ఒక ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు, ప్రసిద్ధి చెందాడు, ప్రపంచమంతా కీర్తి పొందాడు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి తన అసిస్టెంట్తో అంటున్నాడు, నేను అవతార పురుషుడిని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే అప్పుడు వాడికి వాడే అవతారం అనుకుంటున్నాడు అనమాట. ఇంకా నయం రోజు చేతులు తడుముకుని మరో 2 చేతులు వచ్చాయా లేవో అనుకోలేదు.
ఇలాగా కాసింత లోకం గౌరవించగానే గుర్తించగానే మనల్ని మించిన వాళ్ళు లేడని భావం వస్తూ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ దాన్ని కత్తిరించుకుంటూ వెళుతూ ఉండాలి. మనం కత్తిరించగలేదనుకోండి అహంకారం గర్వం అవుతుంది, అప్పుడు భగవంతుడి కత్తిరిస్తాడు, అప్పుడు నొప్పి పెడుతుంది కొంచెం. కానీ మనమే ఎప్పటికప్పుడు తీసి పారేస్తుంటే ఏ బాధ లేదు. ఇక్కడ కలుపు మొక్కలు తీసి పారేస్తూ ఉంటామే అలాగా. అందుకే రామచంద్రమూర్తి గారి గొప్ప గుణం ఏంటంటే నచ వీర్యేణ మహతాస్వేన విస్మిత, తన వీరత్వానికి తానే ఎప్పుడు గర్వించడు. అంతేకాదు నచ అనృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక, ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం పలకడు. మాటకు ఉండవలసిన మరొక లక్షణం ఇది, సత్య లక్షణం. అంతేకాదు విద్వాన్, సకల విద్యాపారంగతుడు. ఎప్పుడైనా శీలవంతులు, వయస్సులో పెద్దవారు, జ్ఞానంలో పెద్దవారు కనబడితే లేచి నిలబడి నమస్కరించి వాళ్ళని ఎదుర్కొంటాడు. అది అంతేగాని పెద్దవాళ్ళు వస్తుంటే కూర్చుని కాళ్ళు ఊపుతున్న వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటాం. ముందు తాను లేచి నిలబడాలి. వయస్సులో పెద్దవారైనా, జ్ఞానంలో పెద్దవారైనా, సంస్కారంలో పెద్దవారైనా చేయవలసింది. అనురక్త ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే, ప్రజలందరి పట్ల ప్రేమగా ఉంటాడు, వారిని ఆనందింపజేస్తాడు. ప్రజలు ఈయన పట్ల అంతే ప్రేమగా ఉంటారు పరస్పరం. సానుక్రోశ, ఎప్పుడు దయ కలిగి ఉంటాడు. చాలా గొప్ప విషయం. ఎవరికైనా కించిత్ బాధ కలిగితే తాను బాధపడతాడు. అది సానుక్రోశ. కరుణ అనే గుణానికి పేరేంటంటే పరదుఃఖ అసహిష్ణుత అని శాస్త్రం చెప్తోంది. అవతల వాళ్ళకి దుఃఖం కలిగితే తాను తట్టుకోలేకపోవడానికి కరుణని పేరు. అది ఉంది రాముడి దగ్గర. జితక్రోధ, క్రోధాన్ని జయించినటువంటి వాడు. దీనానుకంపి, ఎవరైనా దీనులై అసహాయులై ఉంటే వెంటనే వారి పట్ల దయ కలిగి వారిని అనుగ్రహిస్తాడు. ధర్మజ్ఞ శుచి, ధర్మజ్ఞుడు, ధర్మము తెలిసినవాడు. శుచి, శుచి అంటే పవిత్రంగా ఉన్నవాడు. ఇది మనం అనేక రకాల అర్థం చెప్పుకోవచ్చు. తాను పరిసరాలు శుభ్రంగా ఉండడం అనేది ప్రధానమైన లక్ష్యం. ఇది తెలుసుకోవాలి. కనుక భారతీయులకి స్వచ్ఛ భారత్ అని చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మన సంస్కృతి మనం మర్చిపోవడం వల్ల. ఎక్కడ పెడితే అక్కడ మురికి, దుర్గంధం అన్నీ చేస్తుంటాం. జీవితానికి, దేశానికి, వ్యక్తిత్వానికి రాముడిని ఎలా తీసుకోవాలో చెప్పాలి. మాకు రాముడు లాంటి పాలకులు కావాలి, మొత్తం దేశక్షేమం కోసం ఆలోచించే వాళ్ళు కావాలి. అందుకే చాతుర్వర్ణ్య హితార్థాయ, ఈ మాట గట్టి గట్టిగా చెప్తుంటాడు. ఒక వర్ణం ఒక వర్గం కాదు, అన్ని వర్ణాల కోసం, అన్ని కులాల కోసం. సమాజంలో కులాలు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఏదో ఒక పేరుతో వర్ణాలు ఉంటాయి. అక్కడ పేర్లు వేరు, ఇక్కడ పేర్లు వేరు అంతే. కానీ వీరు వారిని కాకుండా అందరికీ సముచితంగా మంచి నీరు, మంచి వస్త్రం, మంచి నీడ ఇవ్వగలగాలి. భారతదేశంలో అందరూ బాగుండాలి. భారతీయులందరూ కలిపి ఒకే జాతి, భారతీయులందరూ బాగుండాలి అని మనం ఆశించాలి. అంటే రామకథలో శుచి అనే మాట చెప్తున్నారు ఇక్కడ. అందుకే శుచిగా ఉంటాడు అంటే ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉంటాడు అని అర్థం మాత్రమే తీసుకోవద్దు, అలా ఉంటాడని మాత్రం అనుకోవద్దు. కానీ శుచి అనే మాటకి చాలా లోతైన అర్థం ఉంది, ఇప్పుడు తెలుసుకోవాలి. ధర్మశాస్త్రంలో శుచి అంటే ఏమిటో చెప్తున్నాడు. అర్థ శౌచమేవ శౌచం అన్నాడు ఇక్కడ. ఇది మనుస్మృతిలో కనబడుతుంది మనకి. శుచి అంటే ఆర్జనలో సక్రమంగా ఉంటే అది శుచి, ఆర్జనలో అక్రమమైతే అశుచి అన్నాడు. ఒక్క మాట చెప్పండి. నిజానికి అసెంబ్లీల్లో, పార్లమెంటుల్లో అన్ని చోట్ల పెద్ద అక్షరాల్లో రాయవలసిన మాట ఇది. అర్థ శౌచమేవ శౌచం. ఎవడి ఆర్జన సక్రమంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంటుందో వాడు శుచి. ఎవడి ఆర్జన అక్రమంగా, అధర్మంగా, అన్యాయంగా ఉంటుందో వాడు అశుచి. అంటే అక్రమార్జన, అవినీతి, ఇవన్నిటితో సంపాదించిన సొమ్ము ఎవడు తింటున్నాడో వాడు అశుచి, వాడు అశుభ్రుడు. ఎవడు ధర్మబద్ధంగా, శ్రమతో, న్యాయబద్ధంగా ఆర్జిస్తాడో ఆ సంపద మాత్రమే శుచి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ రామచంద్రమూర్తి శుచి అనే మాటకు అర్థం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది అర్థ శౌచం కలవాడు. ఈ ఒక్క మాట గట్టిగా చెప్తే మానవజాతి ఎంత బాగుంటుందో ఆలోచించింది. కరప్షన్ అనేది భారతదేశంలో ఎక్కువ ఉంది అని ఒక అవినీతి ఆరోపణ మన దేశం మీద ఉంది, అవునా లేదా? ఒప్పుకోక తప్పట్లేదు మనకి. ఎవడూ దీన్ని బాగు చేయలేని పరిస్థితులు ఉన్నాం. పిల్లి మెంటలో గంట ఎవడ కడతాడనే పరిస్థితి ఉంది మనకి ఇప్పుడు. అవినీతి పెరిగిపోతున్న రోజుల్లో రామాయణం ద్వారా శౌచం అంటే ఏంటో మనం నేర్పగలిగితే నీతిగా సంపాదించే రూపాయే ముఖ్యము. ఇది తెలుసుకోవాలి. అందుకే భారతీయ సంస్కృతులు ఎంత సంపాదించేవనేది కాదు, ఎలా సంపాదించేవనేది చాలా ముఖ్యం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మనం సక్రమంగా ఆర్జించి బతుకుదాం. సక్రమమైన ఆర్జన కలవాడు, నీతిమంతమైన చరిత్ర కలవాడిని మాత్రమే మనల్ని పాలించే అవకాశం ఇద్దాం. ఇది నిర్ణయించుకుందాం, అవునా లేదా? స్పందించాలి, వీటికి మనం స్ఫూర్తి పొందాలి. అవినీతితో ఒక్క రూపాయి కూడా తినద్దని శాస్త్రం చెప్తుంది. అది శౌచం అనే మాటకి ఇది అర్థం. ఎందుకంటే తర్వాత కూడా రామాయణంలో మంత్రులు శౌచంతో ఉండాలి, సేనాపతులు శౌచంతో ఉండాలి, రాజోద్యోగులు శౌచంతో ఉండాలి అనే మాట వస్తుంది. అంటే రోజు పొద్దున వాళ్ళు మడికట్టుకుని సభకు రావాలని అర్థం కాదు. వాళ్ళందరూ అవినీతి ఆర్జన లేని వారిని మాత్రమే ప్రభుత్వము
సరి అయిన స్థానాల్లో నియమించాలి, నీతి తప్పిన వాడిని శిక్షించాలి. అంతేగాని నీతి తప్పిన వాడు గుడికెళ్ళి డబ్బులు వేసినంత మాత్రాన, జపాలు చేసినంత మాత్రాన భగవంతుడు రక్షించడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే నీతి ఉండాలి. ఇది రాముడు చెప్తున్నటువంటి గొప్ప మాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. కులోచిత మతి క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే. వారికి విధింపబడిన పనులు వారు చేస్తూ అరోగ, రోగం అనేది లేదు రామునికి. అంటే శరీరం పుష్టికరమైన ఆరోగ్యంతో ఉంది. వాగ్మి, మంచి మాటకారి. వపుష్మాన్, మంచి శరీరము కలవాడు. దేశకాల విత్, ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసినవాడు. తెలియాలి. ధర్మం కూడా ఎప్పుడు ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియాలి. తెలియకపోతే ఎలాగా? దేశకాల విత్. లోకే పురుషసారజ్ఞ. మేనేజ్మెంట్ స్కిల్ చాలా ప్రధానం. ఎవరినైనా సరైన చోట నియమించాలి అంటే, అపాయింట్ చేయాలి అంటే, వాడిని చూడడంతోనే వాడి లక్షణం ఏంటో పసిగట్టగలిగేటువంటి శక్తి అది రాముడి దగ్గర రామాయణం అంతా కనిపిస్తుందండి. ఇలా చూస్తే పోల్చుతాడు వాడు ఎలాంటి వాడు. ఒక్క మాట్లాడితే హనుమంతుడు ఎలాంటి వాడు పట్టేశాడు. వస్తుంది ఆ ఘట్టం. పురుష సారజ్ఞ, అద్భుతమైన మాట. అవతల వాడు చూడగానే వాడు హృదయం ఏంటి, వాడి సంస్కారం ఏంటో తెలుసుకోగలిగిన వాడు, సాధు స్వభావం కలిగినటువంటి వాడు. ఇలాంటి శ్రేష్ఠ గుణములు కలిగిన మహానుభావుడు ప్రజలకి ఎలా ఉన్నాడంటే బహిప్రాణ. ప్రజలందరూ ఈయన తమ బహిప్రాణంగా భావిస్తున్నారు. ఇదంతా తెలుసుకుని పైగా ఇతడు సాంగవేదవిత్, వేదములు వేదాంగములు అన్ని అధ్యయనం చేసినవాడు, శస్త్రాస్త్రాల్లో కుశలి, నేర్పరుడు. ఇన్ని అద్భుతమైన గుణములు కలిగిన వాడు. అనసూయ, జితక్రోధ, నదృప్తో నచమత్సరి. ఎప్పుడు ఏ ఒక్కరులను దుర్గుణాలు వెతకడు. అసూయ లేనటువంటి వాడు. కోపానికి లోను కాడు. మాత్సర్యము లేదు. ఒకరిని అవమానించడు. చాలా గొప్ప మాట చెప్తున్నా. నచావమంతా భూతాన. సృష్టిలో దేన్ని తక్కువగా చూడ్డు. ఇది తెలుసుకోవాలండి. ఎవరిని తక్కువగా చూడడం కానీ అవమానించడం కానీ చెయ్యడు. ఇది తెలుసుకోవాలి. అంతేకాదు ఒక్కొక్కప్పుడు కాలంలో ప్రతికూలతలు ఏర్పడినప్పుడు ఆ ప్రతికూలతలు బట్టి కొందరు సద్గుణాలు ఎగిరిపోతుంటాయి. నేనేం చేయనండి, నేను ఎప్పుడు శాంతంగా ఉంటాను, కానీ వాడు అలా మాట్లాడితే కోపం రాకుండా ఎలా ఉంటుందండి అంటాడు. అంటే అన్నీ అనుకూలిస్తే అందరూ గొప్పవాళ్లే, కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అలా ఉండగలగడం రాముని దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం. తమేవం వ్రత సంపన్నం ప్రధృష్య పరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని. సమస్త లోకాన్ని పాలించగలిగేటువంటి ఆ సత్పురుషుని అయోధ్య కోరుకుంటోంది అనడంలో ఆశ్చర్యం. తమేవం వ్రత సంపన్నం ప్రధృష్య పరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని. సమస్త లోకాన్ని పాలించగలిగేటువంటి ఆ సత్పురుషుని అయోధ్య కోరుకుంటోంది అనడంలో ఆశ్చర్యమేమన్నది ఒక్కసారి అనుకుంటున్నాడు మహానుభావుడైన దశరథుడు. ఏమైనప్పటికీ నేను పెద్దవాడిని అయిపోయాను, చాలా ఆలస్యంగా కలిగిన సంతానం కదా అని ఎన్నాళ్ళు బ్రతుకంతయు వాచి కన్న ఈ పొత్తుల బిడ్డ అంటాడు. బ్రతుకంత వాచి కన్నట్ట రాముణ్ణి. అందుకే పెద్దవాడిని అయిపోయాను. ఇప్పుడు ఈ వార్తలన్నీ వింటూ ఉంటే ఆనందంగా ఉన్నది. కనుకనే తొందరగా రాముణ్ణి కూడా పట్టాభిషేకం చేసి యవ్వరాజ్యంలో అభిషేకించితే అప్పుడు నేను తృప్తిగా ఉంటాను. వయసులో పెద్దవాడిని అయిపోయాను, కొన్ని అపశకునాలు కూడా కనబడుతున్నాయి, ఇంకా అట్టే కాలం ఉండేటట్టు లేను నేను అని మనస్సు కనిపించి, పైగా నేనేదో ప్రజలు కొత్తగా రాముడిని తీసుకొచ్చి మీకు యవరాజు చేస్తున్నా చెప్పక్కర్లే, పేరుకిప్పుడు నేను రాజుని కానీ ప్రజల దృష్టిలో వాళ్ళ హృదయానికి రాముడే రాజు. మత్తప్రియతరోలోకే పర్జన్య ఇవ వృష్టిమాన్. మేఘము ప్రజలందరికీ ఎలా ఇష్టమో రాముడు అందరికీ ఇష్టము. ఎంత అందమైన మాట చెప్పాడు చూడండి. మేఘం వస్తే అందరికీ ఇష్టమే, పంటలు పండితే బతుకు బాగుపడతాం. అలాగే రాముడు అంటే అంత ఇష్టం. అందుకు రాముడు నీలమేఘశ్యాముడే కాదు, మన బ్రతుకుల్ని చల్లబరిచేటువంటి దైవం కూడా. మొత్తం అయోధ్యవాసులు ఇలాగే అనుకుంటున్నారు. మత్త ప్రియతరహ. గట్టిగా చెప్పాలంటే నాకంటే అందరికీ రాముడు అంటే నీ ఇష్టం. అంత మాత్రానికి దశరథుడు బాధపడ్డ ఆనందిస్తాడు. తనకంటే తన పుత్రుడు గొప్పవాడు కావడం ఎవరికైనా ఇష్టమే. కొడుకు చేతిలో ఓడిపోవడం కంటే తండ్రికి ఇంకేం కావాలండి. తనకంటే గొప్పవాడైన పుత్రుడు ఆనందిస్తూ మత్తశ్చ గుణవత్తర నిశ్చిత్య సచవై సార్ధం యువరాజం అమన్యత. ఎప్పుడైతే అతను యువరాజుగా చేయాలనుకున్నాడో వెంటనే ప్రధానమైన మంత్రులని, సామంతులని, పురప్రముఖుల్ని అనేక మందిని పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి అప్పటి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే రాజకీయ పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేదో ఆలోచించండి. మొత్తం అందరినీ ప్రముఖుల్ని పిలిచి తన నిర్ణయాన్ని చెప్తున్నాడు. అంతేగాని ఏకపక్ష నిర్ణయం కాదు, నేను చెప్పాను అని కాకుండా మొత్తం అందరినీ కూర్చోబెట్టాడు. అయితే లోకక్షేమం కోసం మంచి నిర్ణయం పాలకపక్షం తీసుకుంటూ ఉంటే వాళ్ళకెక్కడ పేరు వస్తుందో అని అది ఆమోదం కాకుండా ప్రతిపక్షం అడ్డుకుంటున్న రోజుల్లో మనం ఉన్నాం. కానీ లోకక్షేమంకరమైన అన్ని అంశములు కూడా
చక్కగా ఆమోదించగలిగేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అప్పుడున్నది. ఇది చెప్పేటప్పుడు ఇప్పటి వ్యవహారాల గురించి చెప్పకండి, అప్పుడువే చెప్పండి అని అనొద్దు. నేను వ్యక్తులను ఎవరిని విమర్శించట్లేదు. ఎంత గొప్ప దేశాన్ని వ్యవస్థ ఎలా అయిపోయింది, మన రామాయణం చదువుతూ ఉంటే ఎంత అద్భుతమైన రాజకీయ వ్యవస్థ కనబడుతుంది. అలాంటి వ్యవస్థ భారతదేశానికి రావాలి, మనం ప్రార్థన చేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు తర్వాత అంశంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఆత్మనశ్చ ప్రజానాంచ శ్రేయసే చ ప్రియేణ చ ప్రాప్తకాలైన ధర్మాత్మ భక్త్యా త్వరితవాన్ నృపః. వాల్మీకి అంత సూటిగా చెప్తున్నాడు చూడండి. తన క్షేమము, ప్రజల క్షేమము దృష్టిలో పెట్టుకుని ఏ కాలంలో ఏది చెయ్యాలో తెలిసిన దశరథుడు ఆ సమయంలో త్వరపడి నిర్ణయాన్ని తీసుకున్నాడు. త్వర అంటే తొందరగా తీసుకున్నాడు. ఈ తొందరపాటు అజ్ఞానం చేతి తీసుకోలే. తన శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు సకాలంలో తీసుకోవలసిన నిర్ణయం కోసం ధర్మాత్ముడైన దశరథుడు నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు తొందరగా చేయాలి అంటే, తొందరగా చేయాలంటే వెంటనే పట్టాభిషేకానికి దూర ప్రాంతాల నుంచి రాజులు రాగలరా? రాలేరు. కేకయ్య రాజు రాలేడు, జనక మహారాజు రాలేడు, దూరం వాళ్ళు. సరే, వాళ్ళు లేకపోయినా ముందు పట్టాభిషేకం ఇక్కడ చేసేయాలి. దగ్గరున్న వాళ్ళందరూ వస్తారు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత వాళ్ళకి వార్త తెలియజేద్దాం, వాళ్ళు నెమ్మదిగా వస్తారు. మొత్తానికి పట్టాభిషేకం తొందరగా చెయ్యాలి అని నిర్ణయించుకున్నవాడి పురాలయైర్జానపదైశ్చ మానవై. చూడండి, పురప్రముఖులు, జానపదులు వీరందరూ చెప్తున్న మాటలను అర్థం చేసుకుని మహానుభావుడు సభ తీర్చిదిద్ది ఆ సభలో మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటున్నది ఏమిటి అంటే, రాముని యువరాజుగా పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతమభిరోచయే. నా శరీరం జీర్ణమైంది, పెద్దవాడిని అయిపోయాను. ఇదం శరీరం కృష్ణస్య లోకస్య చరతాహితం. ఇంతకాలం ఈ శరీరాన్ని నా రాజధర్మానికై అంకితం చేశాను. అనుక్షణం నేను మా పూర్వీకులు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలోనే వెళ్ళాను. మయా ప్యాచరితం పూర్వై పంథానమనుగచ్చత. నా పూర్వీకులు వెళ్ళిన మార్గంలోనే ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాను. ఏ క్షణం నా స్వార్థం కోసం కాకుండా ధర్మబద్ధమైన పాలనతో అనిద్రేణ, నిద్రపోకుండా అంటే జాగరూకుణ్ణి పాలన చేశాను. ధర్మాన్ని తప్పలేదు, లోకక్షేమం కోసం యజ్ఞాలు చేశాను, పాలన చేశాను. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను, అలసిపోయాను. పరిశ్రాంతోస్మి. లోకస్య గుర్వీం ధర్మధురం వహన్. ధర్మభారం వహించడం చాలా బరువైనది, అది వహించి అలసిపోయాను. మీరు అనుమతిస్తే నా పెద్ద కొడుకైన రాముణ్ణి యువరాజుగా నియమితం చేస్తాను. నాకు తెలిసిన మేరకు ముహూర్తం ఇదిగో రేపు పుష్యమీ నక్షత్రం వస్తోంది, అప్పుడు కనబడుతుంది. కనుక యువరాజుగా పట్టాభిషేకం చేయదలుచుకున్నాను. నేను చెప్పిన మాట మీకు నచ్చినట్లు అనిపిస్తే మీ అనుమతిని చెప్పండి, నా కర్తవ్యాన్ని బోధించండి. ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి ఇక్కడ. యదీదం మేను రూపార్థం మయా సాధు సుమంత్రితం భవంతో మే అనుమన్యంతాం. అనుమన్యంతాం అంటే మీరు అనుమతించి చెప్పండి. కథం వా కరవాణ్యహం, నేనేం చేయాలో ఇప్పుడు చెప్పండి అని చెప్పి, నాకు ప్రీతికరమైన విషయం అయినప్పటికీ మీ ప్రీతి అయిన భావన నాకు తెలియాలి అనగానే అందరూ ఒక్కసారి ఆనందంగా కరతాళ ధ్వనులు చేసి, నీ నిర్ణయం చాలా గొప్పగా ఉన్నది సుమా. మొత్తం సభలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఆనందించారు అంటే, నిండు మబ్బు కురిసి జల్లులు పడుతూ ఉన్నప్పుడు నెమళ్ళు ఎలా పురులు విప్పి నాట్యాలు చేస్తాయో, దశరథ మహారాజు ఈ వార్త చెప్పిన వెంటనే మొత్తం ఆనందంగా అందరూ శభాష్ అని చెప్పి రాముడు రాజు కావాలి అని ఏకగ్రీవంగా ప్రకటించారు. అని నువ్వు ఇప్పటికి చాలా పెద్దవాడివైపోయావు, నువ్వు రాముణ్ణి పాలకుడుగా చెయ్యాలన్నది చాలా మంచి నిర్ణయం, మేమందరం దానికి ఆమోదిస్తున్నాం. మేమేమిటి, భూమంతా కోరుకుంటోంది రాముడు రాజు కావాలని. అకామయత మేదిని, భూమి కోరుకుంటుంది. భూమి ఏమిటి, సర్వలోకములు ఆయనే ప్రభువు అని నమస్కరిస్తాయి. అలాంటి ఆయన భూమిని పాలించడం గొప్పదే అంటే వీళ్ళు ఆవేశం చెప్పినా నిజమేనండి. ఇది ఇక్కడ రాముడు ఒక భూమిని కాదు, చతుర్దశ భువనాల్ని పాలించడానికి అర్హుడు అన్నారు మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజన్యులు. చతుర్దశ భువనాల్ని పాలించే అర్హుడు రాముడు అంటే అర్థం ఏంటి, సర్వలోకాలకి ప్రభు అయిన నారాయణుడే రాముడు అనే భావం వాళ్ళకి తెలియకుండానే పలికింది వాళ్ళ నోట. కథన్నమయ ధర్మేణ. ఎప్పుడైతే వీళ్ళందరూ ఇలా చెప్పారో దశరథుడు కొంచెం ఆనందం చాటున కొంచెం దిగులు కలిగిందిట. వెంటనే నేను చెప్పానో లేదో మీరందరూ రాముడే రాజు కావాలి అంటున్నారంటే నా పాలనలో ఏదైనా అసంతృప్తి ఉందా అని అడిగేటండి. అద్భుతమైన భావం చూడండి ఇక్కడ. కథన్నుమయి ధర్మేణ పృథివీం మనుషాసతి భవంతో ద్రష్టుమిచ్చంత యువరాజం మమాత్మజం. నేను ఎక్కడైనా ధర్మలోపం చేశానా, అసంతృప్తి కలిగించానా? చెప్పడం ఆలస్యం మీరందరూ కూడా
రాముడే రాజు కావాలని అంటున్నారు ఎందుకు అని అంటే, అయ్యా అలా అనుకోకయ్యా, నీ గొప్పతనం మేమందరం ఏనాడు మరువలేం, నువ్వు పరిపూర్ణుడువు. అయినప్పటికీ రాముడి దగ్గర కనిపిస్తున్న కళ్యాణ గుణముల ఆకర్షణ అలా ఉన్నది. మా మనస్సులన్నిటికీ కూడా రాముడే రాజు అయ్యాడు. రామ సత్పురుషో లోకే సత్యధర్మపరాయణ. రాముడు ఈ లోకమనందు ఉన్న సత్పురుషుడు, సత్యధర్మపరాయణుడు. అంతేకాదు, అందరి దగ్గర ఉంటే ధర్మం ఉంటుంది, లేక సంపద ఉంటుంది, రెండు కలిసి ఉండవు. రాముడి దగ్గర రెండు ఉన్నాయి, అది గొప్పతనం ఇక్కడ. ఆయన సంపన్నుడే మాత్రమే కాదు, ధర్మం ఉంది ఆయన దగ్గర, రెండూ కలిసి ఉన్నాయి అంటూ వీళ్ళు మరిన్ని గుణాలు చెప్తున్నారు ఇక్కడ. మనకు తెలిసినవి చాలు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఏకరువు పెట్టడం? ఇప్పటికే చెప్పిన వాటికి చాలామంది కథ ఏదయ్యా అని అడుగుతూ ఉంటారేమో, అందుకు నేను మరి ఆ గుణాల్లోకి వెళ్ళట్లేదు. కానీ సభలో వాళ్ళందరూ కీర్తించారు. పైగా ఆయన ఎలా ఉంటాడంటే, పౌరులు తన రాజ్యంలో, అంటే అయోధ్యకి రాజు అంటే అయోధ్య పట్టణానికి రాజు కాదు, ఇది తెలుసుకోండి. అయోధ్యని రాజధానిగా చేసుకుని విస్తారమైన కోసల దేశం, దానంతటికీ మన ఇక్ష్వాకు వంశ ప్రభులు రాజులు. ఆ దేశ ప్రజలందరిలో పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజల కుశలాన్ని అడుగుతాడు రాముడు. చూడండి, ప్రజలతో ప్రభువుకి ఎలాంటి అనుబంధం ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. పౌరాన్ స్వజనవన్నిత్యం కుశలం పరిపృచ్ఛతి. తన వారి ఇంట్లో వారి క్షేమం అలా అడుగుతారో, ఊళ్ళో వాళ్ళందరి క్షేమాన్ని, రాజ్యంలో అందరి క్షేమాన్ని అలా అడుగుతాడు. అంతేకాదు, ఎప్పుడైనా సరే ఎవరైనా కొందరి విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరినంటే తన పిల్లలు, తన భార్య, తన ఇంట్లో జరగవలసిన దేవతార్చనలు, వీటిని నిర్లక్ష్యం చేయరాదు అన్నాడు. పుత్రేషు అగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ. తన సంతానము, తన భార్య, తన ఇంట్లో జరిగేటువంటి దేవకార్యములు, అలాగే తన మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు, శిష్యులు, ఇది చెప్తున్నాను. వీళ్ళని ఎప్పుడూ కూడాను నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళని కన్నబిడ్డల్లా చూసుకోవాలి అని అంటారు. ఇలా వీళ్ళని ఎలా చూడాలో అలా చూస్తున్నాడు రాముడు. మొత్తం తన రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజల్ని అలాగే చూస్తున్నాడు. శుశ్రూషంతేచ నశిష్య కచ్చిత్ కర్మసు దంశితా. అంతేకాదు, ఎప్పటికప్పుడు ప్రజలకి ఏదైనా ఆపద కలిగితే, అంటే ఏదైనా ఉత్పాతాలో, ఉప్పెనలో ఇలాంటివి జరిగితే, అప్పుడు తాను వెళ్ళి వాళ్ళతో కలిసి ఆ దుఃఖానికి తాను దుఃఖితుడై ఆ దుఃఖం నుంచి బయటపడే విధంగా వాళ్ళకి కావలసిన సదుపాయాలు చేస్తుంటాడు. స్మితపూర్వ భాషి, నవ్వుతూ మాట్లాడతాడు, ముందుగా మాట్లాడతాడు. పైగా రూపం చూస్తుంటే మాకేమనిపిస్తుందంటే, రాముడు గుణాలకు ఆనందించాను రూపం చూడగానే ఈయన మానుషమాత్రుడు కాడని మాకు అనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్ శుభ్రూరాయత తామ్రాక్ష సాక్షాత్ విష్ణురివ స్వయం. విష్ణువుని చూసినట్టు అనిపిస్తుందయ్యా ఆయన గురించి మాట్లాడాలంటే. అసలు ప్రజాపాలన అంటే ఏమిటో ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రజాపాలన చేసేవాడికి లోకంలో మరి దేని మీద రాగం ఉండకూడదు. అంటే మరొక దాని మీద లోభం ఉంటే అతడు అవినీతి చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రజాపాలన తత్వజ్ఞుడికి రాగం అనేది ఉండదు. ఇతడికి ఆ రాగము లేదు, దేని మీద లోభము లేదు, జితేంద్రియుడు. అటువంటి మహానుభావుడు. తమేవ గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని. మళ్ళీ గట్టిగా చెప్పారు, సమస్త లోకాల్ని పాలించేవాడు, మమ్మల్ని కూడా పాలించాలని కోరుకుంటున్నాం. అంతేకాదు, మేమే కాదయ్యా, మొత్తం మేము ప్రజల వ్యవహారాలు తెలుసుకుంటూ ఉంటాం. వీళ్ళు ప్రజాప్రతినిధులు, ఈ సభలో ఉన్నవాళ్ళు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. మొత్తం పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్నీ కూడా అక్కడున్న స్త్రీలు, వృద్ధులు, యువకులు, యువతులు, పిల్లలు అందరూ కూడా రాముడు తమకు రాజు కావాలని సర్వదేవతల్ని నమస్కరిస్తున్నారు. అది ఇక్కడ వాళ్ళు చేసే నమస్కారాలు ఇవి. అనగానే హహోస్మి పరమ ప్రీత, ఆనందపడ్డాడు మహానుభావుడు. వెంటనే రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయమైంది. అది ఇంకా రేపే.